గణపతి యొక్క లీలా విశేషం. ఆయన ఈ ఏనుగు ముఖంతో గజాననుడుగా పుట్టిన తరువాత ఆయన ప్రదర్శించిన మహాలీల అది ఎంత నిరాడంబరమో అంత ఆడంబరం, ఎంత మహిమాన్వితమో అంత అందులో హిమాన్వితం. మంచు కూడా ఉంటుంది. ఆయన హిమవంతుడు మానవుడు కదా, మంచు కప్పేసినట్టుగా ఉంటుంది. ఆయన మహిమ కనపడదు. మనల్ని సుఖపెడుతున్నాడో దుఃఖపెడుతున్నాడో అర్థం కాదు. ఒక్కోసారి వినాయకుడికి దండం పెట్టుకున్నా కూడా మన పనికి ఆటంకాలు వస్తాయి. ఈ పని బాగా జరగాలి, ఆటంకం రావద్దని దండం పెట్టుకుంటావు కదా, ఆయన కావాలని ఆటంకం రప్పిస్తాడు, అది జరగదు. మనం వెంటనే కంగారు పడిపోతాం. వినాయకుడికి దండం పెట్టుకున్న ఆటంకం రావడం ఏంటంటే నీకు 6 నెలలకు అర్థమవుతుంది ఆ పని అవ్వకపోవడమే మంచిది, అందుకే అవ్వలేదు అది. అదే కాస్త ఆగాలి, సహనం ఉంటే తప్ప ఏదీ తెలియదు. అది భగవంతుడు ఎందుకు చేయలేదు. ఏదో స్థలం కొందాం, పొలం కొందాం, ఇల్లు కొందాం అనుకుంటాం, ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అందవలసిన డబ్బు అందదు. అవతల వాళ్ళు ఒత్తిడి చేస్తారు, ఎందుకు వచ్చింది లేని మనం వెనక్కి వచ్చేస్తాం. అయ్యో కొనలేదు, దాని రేటు పెరిగిపోయింది, ఏదో అనుకుని బాధపడతాం. తర్వాత ఏమైంది, హైదరాబాద్ అక్కడ కట్టినవన్నీ కూల్చేశారని తెలుస్తుంది. అమ్మాయ కొనకపోవడమే మంచిదైంది. అందుకే మనం గ్రహించాలి, భగవంతుడి యొక్క లీలా విలాసం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమో ఎవరు చెప్పలేరు. ఒకచోట పని ఆగిపోతుంది. ఆగిపోవడం కూడా మన మంచికే. భగవంతుడి మీద నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఒక 6 నెలలు ఆగితే అది ఆగిపోవడమే మంచిదని తెలుస్తుంది. ఎవరితోనో మనం పెంచుకున్న బంధంలో తేడాలు వస్తాయి, విడిపోతాం, అప్పుడు చాలా బాధపడతాం. వియోగం అంటాం. కొన్నాళ్ళకు అర్థమవుతుందో 10 ఏళ్ళు అయ్యాక అదే మంచిదైందని. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి దండం పెట్టుకోవడం, శనిదులు పోయింది ఆయన. ఏదైనా సరే అనవసరంగా అనవసరంగా అమ్మిన ముందు భగవంతుడిని నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ఉంటే మన వరకు అన్యాయం జరగదు. ఆయన చూసేస్తాడు, అనుమానమే లేదు ఇక్కడ. వాడు నా భక్తుడు, వాడిని నేను కాపాడుకోవాలి. పైగా ధర్మాత్ముడు. భక్తుడంటే ఊరికే పూజలు చేసి నామాలు ఎట్టేసి కూర్చోవడం కాదు ఇక్కడ. భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళనే భక్తుడు. ఈ 3ఇంట్లో కూడా నన్ను అడిగితే ఆ మొదటి 2 చాలా ముఖ్యం, 3వది అంతకంటే ముఖ్యం నిజం చెప్పి మనసులో స్మరించాలి. సత్యం ధర్మం ఉన్నా సరిపోదు. నేను సత్యమే మాట్లాడతానండి, నేను ధర్మంగానే ఉంటానండి, అయినా నాకు అన్యాయం జరిగింది అంటే పవర్ లేదు. పవరే మంత్రబలం, జపం, అదే మనస్సులో భగవంతుడు. మనం ఎంత సత్యం ఉన్నా, ఎంత ధర్మం ఉన్నా మనస్సులో కనుక భగవంతుడు లేకపోతే ఓడిపోతాం. ధర్మరాజు గెలవడానికి, అర్జునుడు గెలవడానికి వారి బాణాల కారణం కాదు, బోడి బాణాలు ఎంతకంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఒక అశ్వత్థామ ముందు, ఒక ద్రోణాచార్యుల ముందు, ఒక కర్ణుడు ముందు ఎక్కడ నిలబడతారు? చాలా ఒక అర్జునుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ప్రధానం. మహా అయితే భీముడు ఉన్నాడు, మిగిలిన 3 ఆటలు అట్టుపడలే. మరి అటువంటి 5గురిని పెట్టుకుని అభిమన్యుడిని, ఉప పాండవుల్ని, చిన్నపిల్లల్ని పెట్టుకుని గెలిపించారంటే ఎవరండి? పరమాత్మ మాధవుడు అక్కడ ఉండబట్టి పంగుం లంఘయతే కిరిం యత్కృపాతమఘం వందే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమఘం వందే పరమానంద మాధవం. కాళ్ళు లేనివాడి చేత కూడా నడిపించగలిగిన వాడు, నోరు లేనివాడి చేత కూడా మాట్లాడించగలిగిన వాడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 18 రోజులు కాదు పాండవుల జీవితాన్ని మొత్తానికి సారథ్యం వహించడం వల్ల వాళ్ళు గెలవగలిగారండి. కేవలం వాళ్ళ శక్తి కాదు, దైవశక్తి. వినాయకుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా దైవశక్తిని నమ్ముకోవాలి. మనం అన్యాయం చేయొద్దు, కానీ మనకు అన్యాయం జరుగుతుంది. నువ్వు చేయనంత మాత్రాన అందరూ అలా ఉంటారని ఏం లేదు ఇక్కడ. నువ్వు అన్యాయం చేయకపోయినా నీకు అన్యాయం జరగకుండా ఉండాలంటే దైవభక్తి ఉండాలి. నేను సత్యంగా ఉన్నానంటే కుదరదు ఇక్కడ. అవతల వాడు ఉండద్దు, మనం ఎడం వైపునే పడతాం, వాడు కుడివైపు నుంచి వచ్చి మనకు గుద్దేస్తాడు. దయచేసి నన్ను ఎవరూ కొద్దద్దని మెడలో బోర్డించుకుంటామా? కుదిరే పని కాదు అది. అది జరగకుండా ఉండాలంటే దైవభక్తి ఉంటే ఆ వాడి సంగతి ఆయన చూసుకుంటాడు, మన వైపు రాకుండా వాడు పక్క పోయేలా చేస్తాడు. ఆ సమయానికి వాడు బండి మీద ఎడుతున్నవాడే మన వైపు వద్దాం అనుకున్నవాడు ఫోన్ వస్తుంది, ఫోన్ తీస్తాడు, పోయి కాలంలో పడతాడు, మనకెందుకు, మన వైపు రాలా. అది దైవలీల. అందుకే ఆయన ఏం తీసుకుంటాడో గమనించండి. అహల్య సంక్రందనం అనేటువంటి అద్భుతమైన కావ్యంలో సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు చెబుతున్నాడు వినాయకుడు యొక్క గొప్పతనం ఏమిటో. కుడుములు చాలమెక్కి కలుగున్ బలులాయపు తేజినెక్కి ప్రాణుడువుల వన్నెకెక్కి బహినూల్కొను విఘ్నములెల్ల చెక్కి
ఆ ఉడుపతి మౌళి పాదములకున్నత భక్తిని మృక్కి భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతి భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్ అని ఏమీ కోరడు నైవేద్యంగా. వినాయకుడికి అంత లడ్డు ఇంత లడ్డు అని విపరీతపు లడ్డూలు పెడుతున్నారు, కానీ వినాయకుడు లడ్డు తింటాడని 18 పురాణాల్లో ఎక్కడా లేదు. మనకి లడ్డు ఇష్టం కాబట్టి పెట్టేసాం అంతే. ఈ లడ్డూలు చేసాం 500 కేజీలు అనేవాళ్ళని ఎవరినైనా సరే 500 కేజీలు ఉండడం చేయమనండి, వీళ్ళ వల్ల కాదండి. తొమ్మచికు రొట్టె అంటించాలి, ఉండదండి అది. లడ్డూ చేయడం తేలిక, పెద్దది. మనకి తిరుపతి దేవుడు కారణంగా అందరికీ లడ్డూలు పెడుతుంది. తిరుపతి దేవుడే లడ్డూ తింటాడమ్మా, వినాయకుడు లడ్డూ తినడం ఆయనకు అవసరం లేదు. ఏ దేవుడు ఏది తింటాడో ఓ లెక్క ఉంది ఇక్కడ. శివుడికి మీరు లడ్డూలు పెడితే విసిరి కొట్టేస్తాడు, నాకెందుకురా లడ్డూలో నువ్వు ఉన్నావు అని. ఆయనకి చెంబుడు నీళ్లు చాలు. విష్ణుమూర్తి కూడా లడ్డూ పెడితే తింటాడు. చక్కెర పొంగల్, పాయసం, పులిహోర వైష్ణవులు చెప్తారు మహానుభావులు, వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. ఆ ప్రసాదాలు వేరు. నువ్వు లడ్డూ పెడితే కుదరదు ఎక్కడ. లడ్డూ ఇష్టమైన వాడు వెంకటేశ్వరం ఒక్కడ. అందరికీ లడ్డూ ఏమిటో. దుర్గాదేవికి లడ్డు, ఆవిడేం తింటుంది లడ్డు? మనకు అసలు ప్రసాదాలు లెక్కల. ఏ దేవుడికి ఏ ప్రసాదం అనేది హిందూ ధర్మంలో ఒక పద్ధతి ఉంది. ఇక్కడ ఉండ్రాళ్ళే కుడుములు చాలా మెక్కి ఎన్ని పెట్టినా ఉండ్రాళ్ళు తింటాడు ఆయన. ఎందుకని? భాద్రపద మాసంలో అందరం ఆవిరితో ఉడికించిన పదార్థాలే తినాలి. మనకి ఇష్టమైన దాన్నే దేవుడు తాను తింటున్నాడండి. ఇది ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే సాధ్యం. మనకి ఇష్టం అంటే మనకి హితవు, మనకి మేలు చేసేది. ఇది వర్షకాలం. ఇది శ్రవణ భాద్రపదాలు ఎలా ఉన్నా చూడండి, వర్షాలు విపరీతంగా ఉంటాయి. అందుకే ఇంటికి ఎవరన్నా వచ్చి, పూర్వకాలం రోజుల్లో ఈ మాట ఉండేది వ్యంగ్యంగా, ఇంటికి ఎవరన్నా వచ్చి 10 రోజుల పాటు కదలలేదనుకోండి, వచ్చారు శ్రావణ భాద్రపదాల్లాగా అనేవాడు. ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వానలు, వానకాలంలో ఇంటికి వచ్చిన చుట్టం బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే వాన వచ్చింది కదా అక్క వెళ్ళమంటావు అని, వద్దులే తమ్ముడు వాడికి, వాడు ఇక్కడ మకాం వేస్తాడు. ఇక్కడ వానకాలం వాన రాకపోతే ఏమొస్తుంది? ఎండ వస్తుంది ఏమిటి? అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలు కదలకపోతే పూర్వం ఏమనేవారంటే, శ్రావణ భాద్రపదాల్లో వచ్చారు కదలరని. వర్షం వచ్చిందంటే ఇక అంతే. అది అంచేది ఈ శ్రావణ భాద్రపదాల్లో మనం ఈ వినాయక చవితి నాడు కాదు, మీరు ఈ వర్షకాలం వెళ్ళిపోయే వరకు. వర్షకాలం ఎప్పుడు వెళ్ళిపోతుంది లెక్క ఉందండి. మంచి సామెతలు ఉన్నాయి. కార్తీకంతో వానలు సరి, కర్ణుడితో భారతం సరి. కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. కార్తీక మాసంతో వానలు అయిపోతాయి, కర్ణుడితో భారతం అయిపోయినట్టే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత ఇంకా దుర్యోధనుడు ఎవడి మీద నమ్మకం పెట్టుకోవాలి. పోతున్నా గుడ్ బై అని మడుగులో దాక్కున్నాడు వెళ్ళి. ఇంకా అనవసరం ఈ సెల్జులు గిల్జులు అంతా ఊరికే ఇదంతా చింతపిక్కల ఆట తీసిపారేనారు. వాడికి నమ్మకం పోయింది. వాడికి నమ్మకం మొదటి నుంచి ఉన్నది కర్ణుడి మీద. భీష్మద్రోణులు పడిపోయినా కూడా కర్ణుడి మీద ఉంది. కర్ణుడు పోయాడని ఇంకా అనవసరం. అంచేదే తెలుగువారు కనిపెట్టిన సామెత, కర్ణునితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి అని. ప్రకృతికి మన పవిత్ర పురాణ గ్రంథాలకి అనుబంధించే సామెతలు తెలుగులో ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. తెలుగు నేర్పాలి, పిల్లలకి తెలుగు నేర్పాలి, తెలుగు సామెతలు నేర్పాలి, జాతీయాలు నేర్పాలి. ఈ మాటలు మీరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అడుగుతారు, ఏంటి నాన్న దాని అర్థం ఏంటని అడుగుతారు. ఇట్స్ ఏ ప్రావెర్బ్ అని ఎదవము తెప్పకూడదు ఇక్కడ. ప్రావెర్బ్ కాదు అది, వెర్బ్ అది. ఇంగ్లీషులో సామెతలకి వీటికి చాలా తేడా ఉంటుందండి. ఈ కార్తీక మాసంతో వానలు సరే అనే మాటతో కర్ణుడితో భారతం సరే అనేది చేర్చడం వల్ల వినేవాళ్ళకి భారతం మీద ఆసక్తి పెరిగింది. కర్ణుడితో ఎలా అయిపోయింది? కర్ణుడు ఎవరో తెలియకపోతే కలికి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కరుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా, బుర్రపాడైపోతుంది. పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామని కరుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా. అందుకే మూల గ్రంథాలు చదవాలి మరో అని చెబుతూ ఉంటాను నేను. అవి చదివే మాట్లాడుతున్నాను. అక్కడ కర్ణుడితో భారతం సరి. ఆయన గొప్ప పౌరుషం, పరాక్రమం ఉండొచ్చు. ఆయన బలహీనతలు ఆయనకు ఉన్నాయి. చాలా శాపాలు ఉన్నాయి, 3 శాపాలు ఉన్నాయి. ఎన్నుంటే ఉపయోగం ఏంటి ఇక్కడ? కొంతమంది చూడండి, మీకు ఎన్నంటే అది ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అండి, ఇది 2000 కోట్లు అండి, అది 3000, వీడికి 1,00,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఆ విషయం చెప్పడు ఇక్కడ. అన్ని వరల్డ్ బ్యాంక్ సహా అన్ని బ్యాంకుల్లో లోన్లే. ఆస్తులు చెబుతాడు. పొరపాటున వాళ్ళ అబ్బాయికి పిల్లలు ఇస్తే నాశనం అయిపోయినట్టే లెక్క. వాళ్ళ అబ్బాయి ఆయాం వచ్చేసరికి అప్పులు మిగిలితే ఆస్తులు పోతాయి.
ఏంటంటే నాన్నగారు ఈఎంఐలు కట్టారండి, అవన్నీ మిగిలిపోయాయి అంటాడు. ఆస్తులు చెప్పేవాళ్ళని అప్పులు కూడా అడగాలి, చెప్పరండి. అంతే, కర్ణుడికి బలపరాక్రమాలు ఉండొచ్చు, బోడు శాపాలు ఉన్నాయి, ఏం చేయమంటావు వాడి కర్మ. ఎందుకంటే దైవబలం లేదు. ఇక్కడ దైవబలం లేనప్పుడు ఎన్నున్నా ఒకటే, కర్ణుని వైపు దైవబలం లేదు. అదే చెబుతున్నాడు ఈ పద్యంలో. భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్. భక్తుల్ని విడిచిపెట్టకుండా కాపాడతాట శ్రీకృష్ణుడు కాపాడినట్టే వినాయకుడు కూడా. కుడుములు చాలా మెక్కి, నువ్వు ఎన్నైనా బెటరా పర్వాలేదురా, రోజు బెటరా తింటాను రా, ఎందుకే నువ్వు కూడా అవే తినాలని చెబుతున్నాడు. ఒకరు నాకు పెట్టడం కాదురా, నువ్వు కూడా అవే తినాలి. ఆవిరి మీద ఉడికిస్తారు ఉండరాళ్ళని, అవి ఈ రోజుల్లో బాగా అరుగుతాయి. నూనె పిండి వంటలు, మసాలా దోశలు, పూరీలు తినేస్తే ఇప్పుడు అరగవు. అందున పలహారం అల్పాహారం పొద్దున్న చేస్తాం 8:30, 9 సమయంలో. ఆ సమయంలో నూనె పదార్థాలు ఎక్కువ తినకూడదు, ఇడ్లీలు కుడుములు లాంటివి తినాలి, కాస్త అరుగుతాయి. మధ్యాహ్నం వేరు, కొంచెం సాయంత్రం అయ్యాక వేరు. మనకి ఎప్పుడు ఏదేమిటో తెలియక అన్నీ తింటున్నాం ఇక్కడ. అంటే వినాయకుడికి ఉండరాళ్ళే ఇష్టం. లడ్డూలు, ఇంకోటి మనకి జిలేబీలు, ఇవన్నీ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, అవన్నీ ఆయన ఇష్టపడే విషయాలు కావు. దాంట్లో ఉండే శాస్త్రం, వర్షకాలం అందరూ ఈ పిండి వంటలు తినండి, చేసుకోండి, ఇవే అల్పాహారాలు పెట్టుకోండి. అవి ఎప్పుడు ఉండడం, ఇంతే చేయగలరు. మహా అయితే ఎంత చేస్తారు కానీ 500 కేజీలు ఎవరో చేయలేరు. దాన్ని పిండి పిండి రాలిపోతుంది, ఎలా చేస్తావు? అంటే అట్టహాసాలు చేయొద్దు, శాస్త్రతత్వం తెలిస్తే సరిగ్గా చేసుకుంటారు ఇక్కడ. పైగా ఆయన వాహనం చూడండి, కలుగున్బలులాయపు తేజీనెక్కి. ఎక్కడా ఇటువంటి వాహనం మనకు కాదు, మరో దేవతకు కూడా ఎవరికి లేదు. ఎలక వాహనం ఏంటండి, పిలక వాహనంలాగా ఎందుకు మనకు వస్తుంది? ఎక్కితే ఏమైనా ఉంటుందా? పీసిం అయిపోదా? అసలు ఎక్కడ ఈయన ఎప్పుడు దాని ఊరికే జీతం ఇవ్వడమే. వచ్చిన ఉండరాల్లో సగం ఆయనకి దానికి పెట్టేయడం. ఎప్పుడు ఎలకని, అది వెళదని తెలిసి అది ఎలకేజీ, అది ఎలకేజీ ఎంతో, ఎలకేజీ కూడా అంతే. అందుకే పైగా ఆయన, కానీ ఎలక్కి దాని గొప్పతనం దానికి ఉందండి, ఎవరిని మనం ఆక్షేపించకూడదు. నీకేముందిరా నీ తలకాయ అంట, ప్రతి వాడికి వాడు గొప్పతనం వాడుకుంటుందండి. ఎంత బలహీనుడు, ఎంత అల్పాదాయం కలిగిన వాడు అనుకున్నా వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళు మనకంటే ఎక్కువ అంగీకరించి తెరాలి. ఎలకకి భగవంతుడు మనకు ఎవ్వరికీ లేని ఒక శక్తి ఇచ్చాడు. కలుగున్ బలులాయపు తేజీనెక్కి. కలుగులో దూరిందంటే దాన్ని హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు కూడా ఏం చేయలేరు. ఎలక కన్నంలో కనుక దూరిపోయిందంటే ఎవ్వరికి దొరకదు. పాము కూడా ఎలక కన్నంలోకి వెళ్ళి ఎలకను పట్టుకోలేదు. పాము ఎలకలను తింటుంది, కప్పలను తింటుంది, కానీ ఎలక కన్నంలోకి వెళ్ళి తందు. బయటకు వచ్చే వరకు చూడాల్సిందే, వెయిటింగ్. ఎందుకంటే లోపలికి వెళితే దీని ఊపిరాడదు. దాని సమస్య దానిది. ఎలక కన్నం అంత సన్నగా ఉంటుంది, ఎలక్కే పడుతుంది. ఎలక మనకు మళ్ళీ బెడ్రూమ్, బాత్రూమ్, లివింగ్ రూమ్, హోమ్ థియేటర్ ఇన్ని ఉండవు అక్కడ. ఇన్ని ఉంటే చచ్చిపోతుంది. అది ఒకటే థియేటర్ మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరికి. అది తప్ప ఇంకెవరూ తోరలేరు. ఎలక, ఆడ ఎలక, అంతే, ఇంకెవరూ దొరరు. అంత నైపుణ్యం ఉంది దానికి. ఎందుకంటే పాములు, తేళ్ళు అన్నీ అందులోకి వచ్చితే అది బతకదు. అది దానికి ఇచ్చాడు ఆ లెక్క. పైగా ఆ కలుగులో దూరిందంటే పైన మొత్తం అది ఉన్న కలుగు అడవిలో ఉంటే అడవంతా అంటుకుపోయినా ఎలక్కేం కాదండి. దానికి భారతం ఉదాహరణ, ఖాండవవన దహనం ఉదాహరణ. అర్జునుడు ఖాండవవనాన్ని మొత్తం దహించడానికి అనుమతి ఇచ్చాడు, అగ్నిదేవుడు మొత్తం దహించేశాడు. అన్ని చెట్లు కాలిపోయాయి, అన్ని ప్రాణులు చనిపోయినాయి అందులో. అదంతా వేరే విషయం, అదంతా జీవశాస్త్ర పర్యావరణానికి సంబంధించిన విషయం, అప్రస్తుతం. అన్నీ జరిగిపోయాయి. కానీ అందులో బతికింది ఎవరంటే లోపల కలుగులో ఉన్న ఎలక బతికి ఉంది. అగ్నిదేవుడు ఎలకను ఏం చేయలేకపోయాడు. పావురాలు లాంటి లావుకు పెట్టలు 4 తప్పించుకుందామని చూస్తే వాటి తల్లి జరిత వాటికి చెబుతుంది, ఎలక్కన్నంలో దూరండి, ఎలక్కేం జరగదు, బయట ఎంత వేడున్నా మీరు కూడా అందులో దూరండి అంటే ఆ పిల్లలు చెబుతా, అమ్మా నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివి, అమ్మ తెలుగు మీడియం చదివితే తెలివితేటలుండేవి నీకు. అగ్నిదేవుడు బయట నుంచి మమ్మల్ని చంపుతాడో లేదో అనిశ్చితం, ఒకవేళ వదిలేయచ్చు, అగ్ని నుంచి మేము తప్పించుకోవచ్చు, కానీ మేము పెట్టాలం ఎలక్కన్నంలో దూరితే ఎలక గుడ్ మార్నింగ్ చెప్పేదా అని చెప్పింది అక్కడ. ఆ తెలివి పిల్లలకు ఉందండి, తల్లికి లేదు పాపం. ప్రేమ కారణంగా తప్పుకోండమ్మా, అగ్ని వచ్చేస్తుందమ్మా, తప్పుకోండి, నేను మిమ్మల్ని కాపాడలేను, తల్లి ప్రాణం కుట్టుకుమంటుంది, ఎలాగ మీరు ఆ కన్నంలోకి వెళ్ళిపోండి అంటే పిల్లలు చాలా తెలివిగా చెబితే, అమ్మ ఎప్పుడు జీవితంలో సమస్య వచ్చినప్పుడు నిశ్చితమైన మార్గంలో వెళ్ళాలి, అనిశ్చితమైన మార్గంలో వెళ్ళకూడదండి. అవుతుందో కాదో అన్న పనికి సిద్ధపడడం ఎందుకండి, ఖచ్చితంగా అవుతుంది అనుకున్న పనే చెయ్యి, కాస్త తక్కువ లాభమైనా సరే. మనం ఏం ఆశిస్తామంటే, ఏమో కుంభస్థలాన్ని కొట్టాలా, వస్తే ₹1,00,00,000 రావాలి, ఆయన ఫోన్ తీసుకుని బెట్టింగ్ వేస్తాడు, అందులో 1 కోటి రాదు, గుండెపోటు వస్తుంది. ఏంటి కొట్టేది కుంభస్థలం, నువ్వు ఇక్కడ ఫోన్ పట్టుకుని బెట్టింగ్ ఆడుతున్నావు, సిగ్గు లేదు. పేకాట్లో, కోడి పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు ఉన్నారు, అయినా సరే మనం ఈ బెట్టింగ్ మొదలెట్టాం ఇక్కడ.
వీళ్ళు బెట్టింగ్ కారణంగా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఎవరికి చెప్పకుండా ఊరేసుకుంటాడు, ఎందుకంటే చేసేసాడు అప్పటికే. వాళ్ళకి పాఠం, నీకు బెట్టింగ్లో ఆదాయం వస్తుందో రాదో అనిశ్చితం, కానీ నువ్వు కష్టపడి ఉద్యోగం చేస్తే, కష్టపడి వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. అంత రాకపోవచ్చు, ఎంతో కొంత వస్తుంది, దాంతో బతకలేవా? ఎందుకు ఈ కోట్లు దేనికి? మన బతుకు వేలే ఎక్కువ అండి, లక్షలు కూడా అక్కర్లేదు, కోట్లు దేనికండి? తెచ్చిపెట్టుకుంటున్నాం తలనొప్పి అంతా. ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయిపోవాలి, ఎందుకు అవడం? అప్పుడే ఉన్నట్టుండి గుండెపోటు వస్తుంది. ఉన్నట్లుంటే కోటీశ్వరుడు అవ్వక్కల, ఉన్నట్లుండు, ఎలా ఉన్నావు అలా ఉండు, హాయిగా ఉంటావు. ఉండడు, ఏదో చేస్తాడు ఇక్కడ. దానికే వినాయకుడు పాఠం, ఎలకను చూసి నేర్చుకోండి. కలుగున్ బలుల ఆయపు తేజినెక్కి, కలుగులో ఉంటే ఎలకని మించిన మహావీరుడు ఎవరు లేరు. దానికి సేఫ్టీ జోన్, మొత్తం సురక్షిత ప్రదేశం. దాన్ని ఎవడు, అగ్నిదేవుడు కూడా ఏం చేయలేడు. ఖాండవనాన్ని అంత దహించాడు అగ్ని, ఎలక్కన్నంలోకి వెళ్ళలేకపోయాడు, వెళ్ళలేడు ఆయన. ఎలక హాయిగా ఉంది, ఆ వేడంతా తగ్గాక, బాగా తగ్గాక మళ్ళీ వాన గురిసాక అప్పుడు బయటకు వచ్చింది, దాని పని చేసుకుంది. అంచేత నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా వినాయకుడు వాహనం ఎలక్కో పేరుందండి, అది కేవలం ఎలక్ కాదు, పురాణాల్లో దాని పేరు అనింద్య, అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం ఇవ్వనివాడు, వేలెత్తి చూపే అవకాశం లేని ప్రవర్తన కలిగిన వాడు, పరమ సత్ప్రవర్తన కలిగిన వాడిని అనింద్యుడు అంటారు. అంటే తత్వం ఏంటండి? వినాయకుడు వాహనం ఎలక, ఏనుగు అని వెర్రి మాటలు చెప్పకూడదు ఇక్కడ. హిందూ ధర్మంలో జంతువులు వాహనాలుగా ఉన్నా, ఆభరణాలుగా ఉన్నా, ఆయుధాలుగా ఉన్నా దానికి ఒక ప్రత్యేక తత్వం ఉంటుంది. నువ్వు అనింద్యుడు అయితే భగవంతుడికి వాహనం కాగలుగుతావు, ఖచ్చితంగా అలా ఉండే ప్రయత్నించి. బయట ఎవరు నీ క్యారెక్టర్ని నిందించే అవకాశం మనం ఇవ్వకూడదు అసలు. అక్కడ మనం ఇవ్వకుండా ఉంటే ఎందుకు నిందించినా జనం అర్థం చేసుకుంటారు. అబ్బాయి ఎప్పుడు చూడలేదండి ఆయనలో ఇలాగ, మనం వాళ్ళెవరో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారండి, ఆయన ప్రతిష్టకు తట్టుకోలేకని వాళ్ళే చెప్పేస్తారు, మనం చెప్పక్కల. కానీ మనలోనే దోషం ఉందనుకోండి, మన అంతరాత్మ హెచ్చరిస్తుంది, చేసావు కదా వంకర పని అంటుంది. ఆ వంకర పని చేయాలనే ఆలోచన మనకి లేకపోతే మనం అనింద్యక, వినాయకుడికి వాహనం అవుతాం. భగవంతుడు మనని వాహనంగా చేసుకోవాలంటే మన ప్రవర్తన బాగుండాలి. ఈ మొత్తం ఆచారాలు, నవరాత్రులు, దశరాత్రులు అన్నీ అందుకోసమే. మనిషి ప్రవర్తనని బాగు చేయడానికి హిందూ ధర్మం కృషి చేసినట్టుగా మరే ధర్మం చేయలేదండి ప్రపంచంలో. ఎంతమంది దేవతలు, ఎన్ని పండుగలు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పిల్లలకి ఎంత ఉత్సాహభరితమైన వాతావరణం. అసలు వినాయకుడు బొమ్మ చేయడం అంటే మొత్తం అపార్ట్మెంట్లో అందరి పిల్లలు వచ్చేస్తారు ఇక్కడ. ఈ పూజ లేకపోతే ఎవడొస్తాడు మన మొహాలు చూడడానికి? ఇక్కడ వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటూ కూర్చుంటారు ఫోన్ పట్టుకుని. ఇలాంటి చోటు మీరు పెట్టబట్టి అందులో పెద్ద వినాయకుడిని వేలకు వేలు ఖర్చు పెట్టి అక్కడ పెట్టేశారు కాబట్టి అందరూ ఒకసారి పెద్ద వెరీ బిగ్ వినాయక, వీడికి పెద్ద అండం చేత కదా మరి, ఏ వెరీ బిగ్ గాడ్ అని వస్తాడు ఇక్కడికి. పోనీ అందుకోసమని వచ్చాడు, సంతోషించు. ఆకర్షణ ఉండాలి కదా. మన నవరాత్రులు, దసరా నవరాత్రులు, శ్రీరామనవమికి పగటి వేషాలు అన్నీ పిల్లలకు ఆసక్తికరం. చూడండి, వాళ్ళు వచ్చి స్వయంగా పాల్గొంటారు, మీరు పిలవక్కలా. అయితే ఇప్పుడు ఈ ప్రవచనం అర్థమవుతుందని వచ్చారా? ఇక్కడ ఏదో చేస్తున్నారు హడావుడు, ఆయన ఎవడో వస్తున్నాడు, కాసేపు కూర్చుందామని వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళకేం తెలుసు? చూద్దాం అసలు ఇంతమంది ఈయన కోసం రావడం ఏంటి? ఇక్కడ వినాయకుడి కోసం వచ్చారు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఈయన కోసం వస్తున్నారు. ఎందుకు ఆయనకి దండాలు ఎడుతున్నారు? ఇదేమిటో చూడాలి వచ్చా. లేకపోతే వాళ్ళని మెప్పించడం నా విషయమా, నా వల్ల అవుతుందా? ఈ ఆకర్షణ ఉండాలండి. అది ఉంటే అనిపిస్తుంది వాళ్ళకి చూడగానే.